ఖమ్మంలో వల్లి భారీ వర్షం కురుస్తోంది. ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టంపై ఆరా తీసేందుకు వస్తోన్న కేంద్ర బృందానికి వరుణుడు ఆటంకం సృష్టించాడు. పాలేరు రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టేజ్ టెంట్ భారీ వర్షానికి పడిపోయింది. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మధుర మండలాల్లో ఏరియల్ సర్వే ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయనుంది కేంద్ర బృందం. ప్రత్యేక హెలికాప్టర్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మంలో భారీ వర్షం స్థానిక ప్రజల్ని యంత్రాంగాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫోటో ఎగ్జిబిషన్ ఏదైతే నష్ట తీవ్రత అంచనా వేసేందుకు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు, ఆ ఫోటో ఎగ్జిబిషన్ కేంద్రం మొత్తం కూడా ఈ భారీ వర్షానికి తడిసి ముద్దై షామియానాలు కూలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బలరాం, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి పంట పొలాలను, ఇళ్లను మొత్తంగా పరిశీలించేందుకు కేంద్ర మంత్రి చౌహాన్ తో పాటు బండి సంజయ్ కూడా, శివరాజ్ పాటిల్ చౌహాన్, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం తో పూర్తిగా ఏరియా సర్వేలు చేశారు. ఏరియల్ సర్వే తర్వాత పాలేరు రిజర్వాయర్ మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధిక రైతులతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు. అయితే అకాలంగా మళ్ళీ వర్షం రావడంతో మొత్తం వేసిన టెంట్లు పూర్తి స్థాయిలో కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే పంట నష్టపోయినటువంటి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా తిలకించడంతో పాటు ఇప్పుడు రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడుతున్నారు. ధారావతి వెంకన్న అనే రైతు మాత్రం శివరాజ్ పాటిల్ తో మాట్లాడుతూ అటు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీ గురించి చెప్తూనే రాష్ట్రానికి కొత్త ప్యాకేజీని ఇవ్వాలని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ శివరాజ్ పాటిల్ కాలు మొక్కి మరి తన ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు ఏమి కట్టుబట్టలు తప్ప ఏం మిగలలేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా రైతులతోనూ ముఖాముఖి సమావేశం కొనసాగుతుంది. అయితే శివరాజ్ పాటిల్ వ్యవసాయ శాఖ మంత్రిగా ప్యాకేజీ ఇస్తారా లేదా, ఇప్పుడు కేంద్రం నుంచి ఎటువంటి నిధులు ప్రకటిస్తారని కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సైదులు, అంటే నష్ట తీవ్రత అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు సిద్ధం చేసింది, కేంద్ర బృందానికి సమర్పించిందా? చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే 5,738 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఖమ్మం మొత్తం అని చెప్పి. సైదులు, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఆవులు, గేదెలు, మోటార్లు, పైప్ లైన్లు మాకంటూ ఏం మిగలలేదు సార్. ఏ రైతుకు సహాయం చేద్దామన్నా తోటి రైతు కూడా చేసే పరిస్థితి లేదు సార్. చాలా చాలా కోల్పోయినాం సార్. మా రాష్ట్రాన్ని కొంచెం దయచేసి కరుణించి మాకు కొంచెం కేంద్రం నుంచి బడ్జెట్ ఎక్కువ తెప్పించి కొంచెం మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. మాకంటూ ఏం లేకుండా నీడ లేకుండా అయిపోయింది సార్. కొంచెం మీరు దయచేసి మాకు చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సోమిరెడ్డి అర్జున్ రెడ్డి గారు, జక్కేపల్లి. సోమిరెడ్డి అర్జున్ రెడ్డి, జర్పుల నాగేశ్వరరావు. మీరు మాట్లాడండి, మైక్ తీసుకొని మీరు మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారికి అమ్మ మైక్. Chilli and cotton, the 3 fields are totally damaged, sir. Then the number of irrigation projects and canals also damaged, sir. My humble request, our government side and our public, farmers, everybody wants to request the central, what best support, please support the state government, sir. Thank you. గౌరవనీయులు యూనియన్ వ్యవసాయ శాఖ మంత్రి పూజ్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఆయన 4 సార్లు మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, 6 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఇదోతికమైనటువంటి రైతులకు సేవ చేసినటువంటి వ్యక్తి చౌహాన్ గారు. ఈరోజు భారతదేశానికి అదృష్టం
ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం. కానీ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ అనుకోనటువంటి ఉత్పాదన జరిగి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఆయన గారు అందుకని ఢిల్లీ నుంచి వచ్చి ఈ రెండు రాష్ట్రాలు చూసి ఇతోధికంగా ఈ రైతాంగానికి ఈ రాష్ట్రాలకి ఆయన గారికి ఎంత అవకాశం ఉంటే అంత కేంద్ర ప్రభుత్వం ద్వారా సంజయ్ గారు కూడా ఉన్నారు. అందరూ కలిసి ఈ రెండు రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి చౌహాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ప్లీజ్ స్పీక్ సార్. भारत सरकार के हमारे स्टेट होम मिनिस्टर आदरणीय संजय बंडी जी, एग्रीकल्चर मिनिस्टर हमारे आदरणीय तुमल्ला नागेश्वर राव जी, आदरणीय रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी जी, राम सायम रघु